గ్రహదోషాలు బాబోయ్ గ్రహదోషాలు, శని దోషం, రాహు దోషం అంటారు. పెద్ద పెద్ద పూజలు చెప్తారు. అది చేయటానికి డబ్బులు ఉండవు. దీనికి తరుణోపాయం ఏంటి? ఆవుని పూజ చేసుకోలేని వారు, ఆలయానికి వెళ్ళి పూజ చేసుకునే వాళ్ళకి కూడా తరుణోపాయం ఏమిటి? బాధపడద్దు. మన భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పారు, మన అమ్మగారు చెప్తారు. అవునా? మీకు ఇంట్లో అక్కడ ఆలయానికి వెళ్ళలేని వాళ్ళకి, ఆవు పూజ చేసుకోలేని వాళ్ళకి కూడా మా భగవద్గీతలో మన శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా తరుణోపాయం చెప్పారు. మన ఇంటి ముందు కృష్ణ తులసి, లక్ష్మి తులసి చెట్లని కుండీలో పెట్టి, తులసి కూటలో పెట్టి నిత్యము పూజ చేసుకోవటం ద్వారా, దీపారాధన చేసి నిత్య పూజ చేసుకోవటం ద్వారా కూడా బయట ఎవరైనా వస్తే వాళ్ళ చూపు మన మీద పడితే దిష్టి దోషాలు తగులుతాయి. ముందు తులసమ్మని చూసి మనల్ని చూస్తేట దిష్టి దోషాలు ఉండవన్నమాట. ఆ తులసమ్మలో అంతటి విశిష్టత ఉంది, దిష్టి తీసేసే విశిష్టత ఉన్నది. అందుకే ఇంటి ముందు తులసమ్మని పెట్టి, ప్రతినిత్యం దీపం పెట్టి, ఒక పుష్పం పెట్టి నమస్కారం చేసుకుని, సూర్య నమస్కారం చేసుకోవటం ద్వారా చాలా వరకు గ్రహదోషాలు పోతాయట. అదే కాక ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుని పారాయణలు చేసుకోవటం ద్వారా ఆ భగవంతుడి యొక్క దైవత్వం అందరిలోకి అంది, ఆ ఇంటిలో ఉన్న స్వామి ఆరాధన చేసుకున్న శక్తి మనలోకి కూడా ప్రవేశించి మన యొక్క గ్రహదోషాల్ని పోగొడతాయట. అంతేకాకుండా మనము ఊపిరి పీలుస్తున్నా వదులుతున్నా చిత్రగుప్తుడు మన ఊపిరిలో గుప్తంగా కూర్చుని ఎన్ని ఊపిరులు భగవన్నామంతో పిలిచారు, ఎన్ని ఊపిరులు వృధాగా పిలిచారు అనేది లెక్క వేస్తారట. అవునా? అవును. అప్పుడు మనం ఎన్ని ఊపిరులు భగవన్నామంతో పీల్చామో చూసి దానిని బట్టి మన కష్టాలన్నిటినీ తీర్చడానికి తీరుస్తారట. అందుకని అన్నిటికంటే గొప్పది నిరంతర భగవన్నామస్మరణ చేసుకోవటమే. అందులోనే అన్ని దోషాలు పోయి మనల్ని భగవంతుడి కృప కటాక్ష వీక్షణాలు మనకి అంది, మనకి అంతా మంచి జరుగుతుంది. గోసేవ చేయలేని వాళ్ళు ఇంట్లో ఉండి గోవుని వర్ణన చేసినా సరే చాలు. గోవు పాదాలు పితృదేవతలని, గోవు కళ్ళు సూర్యచంద్రులని, గోవు కొమ్ములు కోటిగుళ్ళని, గోవు నాలుక నారాయణమూర్తని, గోవు వెన్నుపూస యమధర్మరాజని, గోవు కడుపు కైలాసమని, గోవు తోక 90 కోటి దేవతలని, గోవు మయమే శ్రీ మహాలక్ష్మిని, గోపంచకమే భగీరథి గంగాని మనం వర్ణన చేసిన ఎడల మనకి సర్వపాపాలు కూడా పోతాయట. గ్రహదోషాలు మనల్ని ఇబ్బంది పెట్టవుట. మనం ఇంట్లో ఉండి కూడా నిత్య పూజ ద్వారా భగవత్ కృపాకటాక్ష వీక్షణాలు పొంది, తులసమ్మ పూజ ద్వారా కూడా గ్రహదోషాల్ని తొలగించుకుని కష్టాల నుంచి బయటపడగలుగుతాముట. నిత్య పూజలో అంతటి విశిష్టత ఉన్నది. అవునా? అవును. మీరు తులసి గురించి చెప్పటం వలన, నేను తులసి అమ్మని పూజ చేయటం వలన నాకంతా మంచి జరిగింది. గ్రహదోషాలు కూడా పోయినాయి. నేను ఇంట్లో పూజ చేయటం ద్వారా నా కష్టాలన్నీ పోయినాయి. అవునా? అవును. చూసారా? మరి నిత్య పూజలో అంతటి విశిష్టత ఉన్నది, తులసి పూజలో కూడా అంతటి విశిష్టత ఉన్నది. మరి నిత్యం చేసుకుంటారా మరి మీరు?